బాలల హక్కుల పరిరక్షణ మరియు వారి సంక్షేమం చూడటం అనేది ప్రభుత్వపు ప్రాథమిక బాధ్యత. అందుకే బాలల హక్కుల పరిరక్షణకు జువెనైల్ న్యాయ చట్టం 2015 ద్వారా ప్రభుత్వం కొన్ని పటిష్టమైన చర్యలను తీసుకుంది. జువెనైల్ అనే పదం 18 సంవత్సరాల లోపు పిల్లలకు వర్తిస్తుంది. బాలల సంరక్షణ, విద్య, అభివృద్ధి, పునరావాసం, సమాజంలో పిల్లలకు సముచిత స్థానం కల్పించటం వంటి ఉద్దేశ్యాలతో ఈ చట్టం అమలు అవుతోంది. ఈ వివరాలను గురించి ఈ వీడియోలో వివరించటం జరుగుతుంది. స్కిప్ చేయకుండా చూడండి. నేరం చేసేనాటికి 18 సంవత్సరాలు లోపు ఉన్న బాలలకు జువెనైల్ జస్టిస్, సంక్షేమ, రక్షణ చట్టం వర్తిస్తుంది. నేరారోపణ చేయబడిన పిల్లలు అంటే బాల అపరాధులు, నిరాశ్రయులైన బాలలు, అనాథలు, ఇంటిలోంచి పారిపోయిన పిల్లలు, భిక్షాటన వృత్తిలో ఉన్న బాలలు, అక్రమ రవాణా బాధిత పిల్లలు, హెచ్ఐవి బాధిత పిల్లలు మొదలగువారు ఈ చట్టం పరిధిలోకి వస్తారు. అంటే బాల అపరాధులు మరియు ఇబ్బందుల్లో ఉన్న పిల్లలను ఈ చట్టం ద్వారా సంరక్షించటం జరుగుతుంది. సాధారణ నేరాలను చేసిన 18 సంవత్సరాలలోపు పిల్లలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఇటువంటి పిల్లలను సంరక్షణ కేంద్రాల్లో ఉంచి తిరిగ సమాజంలో వారికి సముచిత స్థానం కల్పిస్తారు. అయితే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం తీవ్రమైన నేరాలు అంటే 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే నేరాలు చేసినప్పుడు 16 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ చట్టం వర్తించదు. వారిని సాధారణ నేరస్తులుగానే పరిగణిస్తారు. ఈ చట్టం అమలు కోసం జిల్లా స్థాయిలో 3 సభ్యులు కల జువెనైల్ జస్టిస్ బోర్డును, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేశారు. బాల అపరాధులను విచారించి వారిని సంస్కరించటానికి జువెనైల్ జస్టిస్ బోర్డు తగు చర్యలను తీసుకుంటుంది. అదేవిధంగా నిరాశ్రయులైన బాలలు, అనాథలు, ఇంటిలోంచి పారిపోయిన పిల్లలు, భిక్షాటన వృత్తిలో ఉన్న బాలలు, అక్రమ రవాణా బాధిత పిల్లలు వంటి పిల్లల సంక్షేమాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీసుకుంటుంది. ఏదైనా నేరం చేశాడనే ఆరోపణపై బాలలను అరెస్టు చేసిన కేసులలో ఈ బోర్డు విచారణ జరిపి చట్టప్రకారం తగు చర్యలు తీసుకోవటానికి ఉత్తర్వులను జారీ చేస్తుంది. తప్పిదం చేసిన బాలలు జామీను పొందటానికి అర్హులు. అందుకు హామీదారు లేకపోయినా జామీను ఇవ్వవచ్చు. జామీను దొరక్కపోతే అట్టి బాలలకు అబ్జర్వేషన్ హోం లేదా ఇతర సురక్షితమైన ప్రదేశంలో ఆశ్రయం కల్పించాలి. ఈ చట్టంలో విశేషమేమంటే ఇతర నేరస్తులలాగా బాల నేరస్తులను శిక్షించేందుకు అవకాశం లేదు. బాల నేరస్తుడిని మందలించి అతని లేదా ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించవచ్చు, లేదా సామాజిక సేవ చేయమని ఆదేశించవచ్చు. ప్రవర్తన, నడవడిక ఇక ముందు సక్రమంగా ఉంటాయని బాలనేరస్తుడి తండ్రి లేదా సంరక్షకుడు పూచికత్తు ఇస్తే బాలనేరస్తుడిని బోర్డు విడుదల చేయవచ్చు. అవసరమనిపిస్తే బోర్డు బాలనేరస్తుడిని ప్రత్యేక గృహానికి పంపవచ్చు. తీవ్రమైన నేరాలను చేసిన 16 నుండి 18 సంవత్సరాల పిల్లలపై తగు చర్యల కొరకు పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టుకు పంపటం జరుగుతుంది. ఈ కోర్టులో వీరి కేసును పెద్దలకు ఏ విధంగా విచారణ జరుగుతుందో అదేవిధంగా విచారణ చేస్తారు. అయితే బాలనేరస్తుడికి మరణ శిక్షను విధించరాదు. బాలల సంక్షేమానికి, రక్షణకు అవసరమైన ఇతర అంశాలను జువెనైల్ జస్టిస్ చట్టంలో పొందుపరచారు. బాల నేరస్తుడి పేరు, చిరునామా, అతని ఫోటో లేదా ఇతర గుర్తింపు అంశాలను దినపత్రికలు, మేగజైన్లు, టెలివిజన్లలో ప్రచురించటంగాని, ప్రసారం చేయటంగాని జువెనైల్ జస్టిస్ చట్టం నిషేధించింది. బాలల పట్ల క్రూరంగా ప్రవర్తించటం, వారిని భిక్షాటనకు నియమించడం, వారికి మత్తు, మాదక ద్రవ్యాలు అందజేసి వారి భవిష్యత్తును అభద్రతకు గురిచేయటం, ప్రమాదకరమైన పనులను వారిచేత చేయించటం వంటి చర్యలను నేరాలుగా ఈ చట్టం పేర్కొన్నది. పిల్లల దత్తతకు సంబంధించి నిబంధనలు కఠినతరం చేస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీని ఈ చట్టం క్రింద ఏర్పాటు చేశారు. ఈ జువెనైల్ జస్టిస్ చట్టాన్ని గురించి మీరు అవగాహన కల్పించుకోవటమే కాక మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని పంచుకుని బాలల హక్కులను కాపాడుతారని ఆశిస్తున్నాము.